ఇక్కడికి వచ్చి మాట్లాడమనండి. మస్తాన్ని వేణుస్వామిని ఇక్కడికి వచ్చి మాట్లాడమనండి. ధైర్యం ఉన్న మగవాళ్ళు అయితే మాట్లాడాలి. ఇక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వచ్చి ఈ రోజు కూడా వాడు సాక్షి ఛానల్లో కూర్చొని 130 సీట్స్ మాకు వస్తున్నాయి, 140 వస్తున్నాయని చెప్పి మస్తాన్ చెప్పాడు. ఈ రోజు మార్నింగ్ సాక్షి ఛానల్ ఓపెన్ చేసుకొని అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి రమ్మనండి, మస్తాన్ని రమ్మనండి. కాదు, బాబు గారి చెయ్యి తీసేస్తారంట. ఇవాళ ఇక్కడికి రమ్మనండి. మేం కాదు, ప్రజలు తీసేస్తారు. బాబు గారు చేయవసరంలా, ఏ నాయకుడు చేయవసరంలా. ప్రజలు ఏం చేయాలో చేస్తారు. వీళ్ళందరూ డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాళ్ళు. ఆరా మస్తాన్ కావచ్చు, వేణుస్వామి కావచ్చు, రమ్మనండి. ఇప్పుడు ఇక్కడికి వస్తే చూపిస్తారు జనం ఏంటది. తొక్కుతారు, పడేసి ప్రజలు తొక్కుతారు. బాబు గారు కాదు, ప్రజలు తొక్కేస్తారు. ఇట్లా నాయకుల్ని ప్రతిదీ ప్యాకేజీ జగన్. ఆ ప్యాకేజీతో ఏం బాగుపడ్డాడు? డబ్బులున్నాయని అధికారం అనుభవించాడు. ఈ అధికారం ఇంకా దొరకదు. బాబు గారే రాజు, ఆంధ్రప్రదేశ్ రాజు బాబు గారు. జగన్ అనేవాడు వెళ్ళిపోయాడు, ఇంకంతే. వాడి జీవితంలో ఇంకా రాడు. నేను ఎన్టీ రామారావు గారి దగ్గర 1983లో ఎన్టీ రామారావు గారి దగ్గర పార్టీ పెట్టిన 1 వీకే జాయిన్ అయ్యానండి. పార్టీ వచ్చినప్పుడు 10 మంత్స్ కూడా అక్కడే ఉండి వర్క్ చేశాను రామారావు గారి దగ్గర. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఆ తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పటి నుంచి ఒక కసిలాగా ఏమైనా సరే బాబు గారిని మళ్ళీ సీఎంగా చూడాలి అనే కసితోటి చాలా ప్రయత్నాలు చేసి, చాలా ధర్నాలు చేసి, చాలా ఒడుగుదొడుగులకి ఓర్చుకుని ఏపీకి కూడా వెళ్ళి ధర్నా చేసి అంతా కూడా మేము చాలా చేసామండి. ఈ రోజున ఇంత మంచి మెజార్టీగా బాబు గారు గెలిచినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ముందు ఇంకా సెలబ్రేషన్స్ బాగా చేసుకోవాలనుకుంటున్నాం. ఇది మొదటి సెలబ్రేషన్ అండి. ఇక ముందు ఇంకా చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటాము. మాకు చాలా హ్యాపీగా ఉందండి ఇంత మంచి మెజార్టీ వచ్చినందుకు. జై బాబు! ఈరోజు ఇంకా ఎలక్షన్ కోడ్ ఉంది. ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా జనం ఇంతవరకు వచ్చారు. రేపు నుంచి చూడండి ప్రజలు రోడ్ల మీద ఎలా బారులు తీరుతారు అనేది మా అందరి కోరిక. మేమంతా సిబిఎన్ ఫారం తరఫున ఎంతో కష్టపడ్డాం బాబు గారి కోసం. బాబు గారిని ఏ రకంగా చూడాలనుకున్నామో ఆ రకంగా చూసాము. మా కళ నెరవేరింది. మా ఆనందానికి అవధులు లేవు.